గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో 36 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్ద ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మా మనసు ఎరిగిన నాయకుడు ఎరపతినేని శ్రీనివాసరావుకు రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు తప్పక ఎరపతినేని శ్రీనివాసరావుకు మంత్రి పదవి రావాలని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న నాగపట్నంలో ఉన్న వేలాంగిని మేరీమాత దేవాలయంలో మోకాళ్ల మీద నడక సాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరపతినేని శ్రీనివాసరావుకు రాష్ట్ర మంత్రి పదవి వస్తే వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని, అదేవిధంగా 11వ శతాబ్దంలో పల్నాడు రాజధానిగా ఉండేదని, ఇప్పుడు ఎరపతినేనికి మంత్రి పదవి రావడంతో గురజాలను జిల్లా రాజధానిగా రూపుదిద్దుకుంటుందని, ఆయన పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కాంక్షించే వ్యక్తి అని, అటువంటి నాయకుడికి మంత్రి పదవి రావాలని ఆ దేవదేవుని మనసారా వేడుకుంటున్నామని, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆ దేవదేవుడు మంచి ఆరోగ్యం సమకూర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన 18వ వార్డు కౌన్సిలర్ చింతకాయల కళ్యాణ్తో పాటు తెలుగు యువత నాయకులు చింతకాయల ఫేమ్ కుమార్, కత్తి పేరయ్య తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం శుభాకాంక్షలు. మన గురజాల శాసనసభ్యులు గౌరవ ఎరపతినేని శ్రీనివాసరావు గారికి ఈసారి మా రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి పదవి రావాలని చెప్పేసి మేము తమిళనాడు రాష్ట్రంలోని క్రైస్తవ ప్రజలందరూ కూడా ఎంతగానో నమ్మకంతో కొలుచుకుని ప్రార్థించుకునే వేలాంగిని మాత దగ్గర ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం ఇదే టైంలో కూడా రాష్ట్రం నుంచి మన మరీ ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి మంచి ఆరోగ్యం, మంచి ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేంత ఇంకా ఎక్కువ తెలివితేటలు, జ్ఞానము ఆ భగవంతుడు వేలాంగిని మాత యేసుక్రీస్తు వారు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకొకసారి ఆ భగవంతుడిని మా గౌరవ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారికి మంత్రి పదవి ఇచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని చెప్పేసి వేలాంగిని మాతని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.